గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం వెన్ ది బిల్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ ఈజ్ డిజానర్డ్, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు అనాదరణ చెందినప్పుడు దాని గురించి మనం జర్నల్ ఎంట్రీస్ డ్రావర్ బుక్లోను డ్రావిస్ బుక్లోను మీకు చెప్పడం జరిగిందండి. అలాగే తెలుగు మీడియం వాళ్ళు బిల్లుకర్త పుస్తకాల్లోనూ బిల్లు స్వీకర్త పుస్తకాల్లో చిట్టాబుద్ధులు చెప్పడం జరిగింది. అలాగే ప్రాబ్లం కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇంటి దగ్గర చేయమని. దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నారాయణ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 15,000 రూపీస్ ఫ్రమ్ రవీంద్ర ఆన్ 1st March 2013. 2013 మార్చి 1వ తేదీన నారాయణ రవీంద్ర నుండి 15,000 రూపాయల సరుకును అరువుకు కొనుగోలు చేయడం జరిగింది. ముందర మీకు ఐడెంటిఫికేషన్ చేయాలని చెప్పాను. ఏంటి? హూ ఈజ్ డ్రావర్, హూ ఈజ్ డ్రావి, బిల్లుకర్త ఎవరు, బిల్లు స్వీకర్త ఎవరు అనేది మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి, గుర్తించాలి. హూ ఈజ్ డ్రావర్? రవీంద్ర. అర్థమైందా? అంతేగాని ఫస్ట్ నారాయణ ఉంది కదని చెప్పి డ్రావర్ నారాయణ కాదండి. నారాయణ అనేవాడు రవీంద్ర నుంచి కొనుగోలు చేయడం జరిగిందండి. అంచేత రవీంద్ర డ్రావర్ అంటే బిల్లుకర్త, నారాయణ బిల్లు స్వీకర్త అంటే డ్రావి. ఇప్పుడు ఇద్దరు బుక్స్లో మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలండి. రవీంద్ర డ్రా అపాన్ నారాయణ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ ది సేమ్ అమౌంట్ పేబుల్ ఆఫ్టర్ 2 months. రవీంద్ర నారాయణ మీద అదే మొత్తానికి 2 నెలల బిల్లు చెల్లించమని వ్రాయడం జరిగిందండి. ద బిల్ వాజ్ ఇమీడియట్లీ డిస్కౌంటెడ్ బై రవీంద్ర విత్ హిస్ బ్యాంక్ ఎట్ ది రేట్ ఆఫ్ 6% ఫర్ యానం. వెంటనే రవీంద్ర బ్యాంకులో 6% డిస్కౌంట్ చేసుకోవడం జరిగిందండి. ఆన్ ది డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్, బిల్ అనాదరణ చెందింది. అండ్ బ్యాంక్ పెయిడ్ 100 రూపీస్ యాజ్ నోటింగ్ ఛార్జెస్. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత అనాదరణ పొందగా బ్యాంక్ వాళ్ళు 100 రూపాయలు నోటింగ్ ఛార్జీలు చెల్లించడం జరిగింది, పే చేయడం జరిగిందండి. పాస్ ది నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రవీంద్ర అండ్ నారాయణ. ఇద్దరు పుస్తకాలు రాయమని చెప్పాడండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది books of రవీంద్ర. అంటే డ్రావర్. ఏమండి, చెప్పేటప్పుడు మీరు బోర్డును చూడాలండి, వినాలి, మాట్లాడకూడదు. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ నారాయణ. అంటే డ్రావి. ఏమంటే మీరు ప్రొఫార్మా గీసి అందులో చేయాలండి. అంతేగాని ఇంకో మీరు ఎలా చేసేస్తున్నారు అంతేకాదు మీరు కూడా ఎలా చేస్తే అసలు మార్కులు ఎవరు 0 వేస్తారు రైట్ చేసినాను. ప్రొఫార్మాలో చేయాలి. ప్రొఫార్మా తెలుసు కదా, జనరల్ ప్రొఫార్మా, అందులో చేయాలండి. ఫస్ట్ రవీంద్ర సేల్ చేశాడు, అర్థమైందండి. రవీంద్ర సేల్ చేశాడు, సేల్ చేసిన దానికి ఎంట్రీ రాయాలి. 2013 మార్చి 1st అండి. సేల్ చేసినప్పుడు తెలుసు మీకు, డ్రావిస్ అకౌంట్ ఎట్ సేల్స్ అకౌంట్, డ్రావిస్ అకౌంట్ ఎట్ సేల్స్ అకౌంట్. డ్రావి అంటే ఎవరు? నారాయణ. అంచేత నారాయణ అకౌంట్ ఎట్ సేల్స్ అకౌంట్. అదేందా? నారాయణ ఖాతా డైరెక్ట్, అమ్మకాల ఖాతా.
being the goods sold on credit. Narayana accounted at సేల్స్ అకౌంట్. నారాయణ ఖాతా డేటు అమ్మకాల ఖాతా, అరువుకు సరుకు అమ్మినందున. వీడు అమ్మేదానికి అమ్మిందని రాసుకున్నాడు. వీడేం చేశాడు, పర్చేజ్ చేశాడు అంటే కొనుగోలు చేశాడు, కొనుగోలు చేసిన దానికి రాసుకుంటాడండి. డ్రావీ బుక్లో బిల్లు స్వీకృత పుస్తకాల్లో ఏం రాయాలంటే పర్చేజ్ అకౌంట్ అటు డ్రావర్ అకౌంట్, కొనుగోలు ఖాతా డేటు బిల్లు కర్త ఖాతా. 2013 March 1st. Purchase account debtor to రవీంద్ర అకౌంట్, కొనుగోలు ఖాతా డేటు రవీంద్ర ఖాతా. being the goods purchased on credit. ఇటు సేల్ చేసిన రాసుకున్నాడు, అటు పర్చేజ్ చేసాడు కనుక పర్చేజ్ చేసిన దానికి రాయడం జరిగిందండి. ఇప్పుడు ఏంటి, బిల్లు రాయడం జరిగింది. ఎవరు రాశారు బిల్లు? రవీంద్ర రాశాడు నారాయణ మీద. నారాయణ బిల్లుని ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడు 2 months బిల్లుని. అంటే బిల్ ఈజ్ డ్రాన్, బిల్లు రాసినప్పుడు 2013 March 1st. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు నారాయణ అకౌంట్. being the bill drawn for 2 months. ఇంకా రాసుకుంటే ఆన్ నారాయణ మీద 2 నెలల బిల్లును రాసినందున. ఇప్పుడు వీడు బిల్లు రాసాడు, ఇంకా బిల్లు రాసిందని రాసుకున్నాడు. వీడి బిల్లు ఏం చేయాలి, యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు, దానికి రాయాలండి. మీకు అర్థమైందండి తెలియని వాళ్ళు. వసూలు బిల్లు ఖాతా డేటు నారాయణ ఖాతా, నారాయణపై 2 నెలల బిల్లును రాసినందున 2013 March 1st. రవీంద్ర అకౌంట్ అటు బిల్స్ పేబుల్ అకౌంట్, డ్రైవర్స్ అకౌంట్ అటు బిల్స్ పేబుల్ అకౌంట్ కదా. డ్రైవర్ ఎవరు, బిల్ కర్త ఎవరు, రవీంద్ర. మనం ఇప్పుడు నారాయణ బుక్స్లో రాస్తున్నాం, డ్రైవీ బుక్స్లోనండి. రవీంద్ర అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్, being the bill accepted for 2 months. being the bill
యాక్సెప్టెడ్ ఫర్ 2 months. ఏమండి ఈ 2 ఎంట్రీస్ మొత్తం అన్నింటిలోనూ మామూలు అండి, ఏం తేడా ఏం లేదండి. హానర్డ్ అయినా డిజానర్డ్ అయినా ఈ 2 ఎంట్రీస్ వస్తున్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేశారండి వెంటనే అంటే అదే డేట్ 2013 మార్చి 1. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బ్యాంక్ ఖాతా డెటార్ డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. ఏమండి ఇప్పుడు డిస్కౌంట్ కట్టాలండి ఇమీడియట్లీ వెంటనే అన్నాడండి. ఇప్పుడు పీరియడ్ ఎంత 2 months, అంతేత బిల్ అమౌంట్ ఎంత 15,000. డిస్కౌంట్ మీకు కడతాం ఇవరకే చెప్పాను ఆన్ అయినప్పుడు దాంట్లో 15,000 ఇంటూ 2 months బిల్ కనుక 2/12 ఇయర్కి మంత్స్ ఎంత 12 months కదా, అంటే 2/12 ఎంత పర్సెంటేజ్ 6%, అంటే 6/100. 6 ఇందులో 2 times పోయింది, 2 క్యాన్సిల్ అయింది, 2 zeros క్యాన్సిల్ అయినాయి, అంటే 150 రూపీస్ డిస్కౌంట్ అనమాట అండి. 15,000కి 115 డిస్కౌంట్, రిమైనింగ్ బ్యాలెన్స్ 13,000 14,850 రిసీవ్ అవుతుందండి. వీడికి బిల్లింగ్ బ్యాంక్లో పెట్టుకున్నాడండి 2 నెలల తర్వాత కానీ బిల్ అమౌంట్ డ్రావీ దగ్గర నుంచి పేమెంట్ అవ్వదు. మరి ఈ లోపల డబ్బు తీసుకున్నాడు కదా, అంచేది బ్యాంక్ వాళ్ళు కొంత మొత్తం తగ్గిస్తారని చెప్పాను నేను, దాన్ని డిస్కౌంట్ చేయడం అంటారని నేను చెప్పడం జరిగింది మీకు. అంచేత 150 రూపీస్ రెడ్యూస్ చేస్తారు, తగ్గిస్తారు. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత 14,850, అంచేది బ్యాంక్ అకౌంట్ డెటార్ 14,850, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ 150 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 15,000. ఏమండి బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఆన్ అయినప్పుడు కూడా బిల్లింగ్ బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తే ఎంట్రీ ఇదే, మార్పు ఏం లేదు. being the bill discounted with the bank ఏమండి డ్రావీ బుక్లో బిల్లు స్వీకర్త పుస్తకాల్లో బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాడు, బిల్లు ఇటు దగ్గర ఉందండి, 2 నెలలు పోయిన తర్వాత బిల్ అమౌంట్ వసూలు అవుతుంది. కానీ ఈ లోపలనే వాడికి డబ్బు అవసరమై వెంటనే బిల్లుని బ్యాంకులో పెట్టాడు. బ్యాంక్ వాళ్ళకి ఎప్పుడు అవుతుంది 2 నెలల తర్వాత కానీ బ్యాంక్ వాళ్ళకి వసూలు అవ్వదు, ముందరే డబ్బులు ఇస్తున్నారు, అంచేత తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు డిస్కౌంట్ చేసిందని రాసాం మనం. ఇక్కడ ఈడేం రాస్తాడు, ఈడు రాసుకున్నాడు, ఇటు బిల్లింగ్ బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్నాడు కనుక ఈడేం డిస్కౌంట్ చేయడం వీడికి సంబంధం ఏం లేదు, అంచేత నో ఎంట్రీ. నో ఎంట్రీ, చిట్టబొద్దు ఉండదు. అదేంటండి మనం హానర్డ్ అయినా ఇలా చూడండి, వెన్ ది బిల్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ ఈజ్ హానర్డ్ అన్నాడు అనుకోండి, హానర్డ్ అయినా ఇంతండి. అదేంటండి హానర్డ్ అయితే ఇందులో లాస్ట్ ఎంట్రీ రాదు, హానర్డ్ అయితే లాస్ట్ ఎంట్రీ రాదు, ఇంచేత బ్యాంకులకు వసూలు అవుతుంది.
బిల్ అమౌంట్ అని చెప్పి ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు అని చేత అప్పుడు నో ఎంట్రీ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, డిసానర్డ్ అయింది. డిసానర్డ్ అంటే ఎవరు తెలియజేశారు, బ్యాంకుల దగ్గర ఉందండి. 2 నెలలు పోయాక డ్రావి బిల్ పేమెంట్ జరపలేదు. ఇప్పుడు బిల్ పేమెంట్ జరిగితే అది హానర్డ్ అయినట్టు, బిల్ పేమెంట్ జరగకపోతే డిసానర్డ్ అయినట్టు. అంతే బిల్ అప్పుడు డిసానర్డ్ అంటే ఎవరు తెలియజేశారు, బ్యాంకు వాళ్ళు తెలియజేశారు, బ్యాంకు వాళ్ళు తెలియజేశారు. అంచేత వీడు ఏం చేశాడంటే నోటింగ్ ఛార్జెస్ కూడా పే చేయడం జరిగింది. బ్యాంకులు పే చేశారు ఆడి తరపుని. తర్వాత డ్రావే దగ్గర నుంచి వసూలు చేసుకుంటారు ఆ నోటింగ్ ఛార్జెస్, బిల్ అమౌంట్ ఇవన్నీ డిసానర్డ్ చేయడం వల్ల. అంచేత ఇక్కడ ఏం రాస్తాం, 2013 March 1 కనుక 2 months, April 1, May 1 ఎవ్రీ బిల్కి 3 days గ్రేస్ పీరియడ్. ప్రతి బిల్లుకి 3 రోజులు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గ్రేస్ డేస్ అంటారు. అదేవిధంగా అనుగ్రహ దినాలు అంటారు తెలుగులో. 3 రోజులు కలపాలండి. అంటే ఏమవుతుంది, May 4 అవుతుందండి. ఎంత అవుద్ది డ్యూ డేట్, May 4. ఎప్పుడైనా సరే మీకు ఆల్ కేసెస్ అన్ని సందర్భాలలోనూ డిసానర్డ్ అయితే ఏం చెప్పాను నేను, డ్రావీస్ అకౌంట్ని డెబిట్ చేయాలి, బిల్లు స్వీకర్త ఖాతాని డెబిట్ చేయాలని చెప్పాను నేను. అంచేత ఇక్కడ డ్రావీ అంటే ఎవరు, డ్రావీ అంటే ఎవరు, నారాయణ అకౌంట్ డెటార్, నారాయణ అకౌంట్ డెటార్. 2 ఎవరు తెలియజేశారు డిసానర్డ్ అయినట్టు, ఎవరు తెలియజేశారు, బ్యాంకులు తెలియజేశారు. ఎవరు తెలియజేశారు, బ్యాంకులు తెలియజేశారు. అంటే 2 బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బిల్ అమౌంట్ 15,000, నోటింగ్ ఛార్జెస్ ఎంత 100 రూపీస్, నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి ఇప్పించాలి. అదేంటండి, ఇదే ఎంట్రీ రాస్తాం డిసానర్డ్. నోటింగ్ ఛార్జెస్ లేకపోయినా ఎంట్రీ ఇదే. ఇప్పుడు నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది కనుక బ్యాంక్ వాళ్ళు బిల్ అమౌంట్కి నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి ఇప్పించాలి. ఎంట్రీ మాత్రం ఇదే అండి, 15,100. being the bill dishonored, being the bill dishonored and bank paid ₹100 noting charges, noting చార్జెస్. గడువు తేదీన బిల్లు అనాదరణ పొందగా బ్యాంకు వారు ₹100 నోటింగ్ ఛార్జీలు చెల్లించినందున తెలిమిడి వాళ్ళు నారాయణ ఖాతా డేటు బ్యాంక్ ఖాతా, నారాయణ ఖాతా డేటు బ్యాంక్ ఖాతా అని రాయాలి. గడువు తేదీన బిల్లు అనాదరణ పొందితే బిల్లు మొత్తానికి ధృవీకరణ ఖర్చులు కలిపి చూపించాలి. గడువు తేదీన బిల్లు అనాదరణ పొందగా బ్యాంకు ₹100 నోటింగ్ ఛార్జీలు చెల్లించినందున అలాగే రాయొచ్చు. లేకపోతే బీయింగ్ ది బిల్ డిసానర్డ్ అండ్ నోటింగ్ ఛార్జెస్ డెబిటెడ్ టు నారాయణ అకౌంట్, గడువు తేదీన బిల్లు అనాదరణంగా నారాయణ ఖాతాకు డెబిట్ చేసినందున. ఇప్పుడు ఇందులో అండి 2013 May 4 అండి, 2013 May 4. ఎప్పుడైనా సరే డ్యూ డేట్ని డిసానర్డ్ అయితే ఒకటి ఎంట్రీ ఇందులో ఏంటిది, బిల్స్ పేబుల్ అకౌంట్ యాడ్ టు డ్రావర్స్ అకౌంట్. అర్థమైందండి. కానీ నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది కనుక ఇక నోటింగ్ ఛార్జెస్ డెబిట్ చేయాలండి. బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్స్ అకౌంట్.
15,100 noting charges, 15,100. Being the bill dishonored, being the bill dishonored and noting charges credited to Ravindra account. అదేనండి, చెల్లింపులు ఖాతా డెటార్, నోటింగ్ ఛార్జీలు ఖాతా డెటార్ టు రవీంద్ర ఖాతా. గడువు తేదీని బిల్లు అనాదరణ చేయగా నోటింగ్ ఛార్జీలు రవీంద్ర ఖాతాకు క్రియేట్ చేసినందున. అదనమాట ప్రాబ్లం. ఓకేనా? అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? ఒకవేళ నిన్నది ఆబ్సెంట్ అయిన వాళ్ళు మీరు ఆన్లైన్ దాంట్లో మీరు ఇంటి దగ్గర చూడొచ్చు వాళ్ళు పెట్టిన తర్వాత. అందుకనే మళ్ళీ నేను ఒకవేళ ఆబ్సెంట్ అయినా ఏం చేయను అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతి ప్రాబ్లంకి ప్రతిదీ రిపీట్ చేస్తున్నాను మళ్ళీని. అర్థమైందండి? రెగ్యులర్గా రావాలండి, మానకన్నాను. ఒక రోజు రావడం, ఒక రోజు మానేయటం, ఒక రోజు రావడం, ఒక రోజు మానేయటం చేస్తే ఏం అర్థం కావండి. ఫస్ట్ ఇయర్ లాగా ఉండదండి అకౌంట్స్. అన్ని ఎంట్రీస్ రూపంలో ఉంటాయి, మోడల్స్ ప్రతిదీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అని జాగ్రత్తగా చేస్తే పెద్ద కష్టమేం కాదండి, రెగ్యులర్గా వచ్చి చేసుకుంటేనే. అర్థమైందండి? ప్రీవియస్ స్టూడెంట్స్ మార్క్సే చెప్తే తర్వాత ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు థియరీ మొదలెడతాను, థియరీ కోసం చెప్తాను, ఎక్కించుకుంటారు, ఇంటి దగ్గర చదువుకుందరి అని. అర్థమైందా? ఇప్పుడు దీని మీద ప్రాబ్లం మీరు ఇంటి దగ్గర చేసుకోండి. ఎక్కించండి అమ్మా. పార్వతి సోల్డ్ గూడ్స్ వర్త్. పార్వతి సోల్డ్ గూడ్స్ వర్త్ పార్వతి సోల్డ్ గూడ్స్ వర్త్ 14,000 rupees. 14,000 rupees. 14,000 rupees to Sunita. On 1st January 2014. 1st January 2014. అండి రసరా అండ్ డ్రా ఏ bill for 3 months. 3 months for the same amount. Sunita accepted the bill. And returned it to Parvati.
పార్వతి డిస్కౌంటెడ్ ది బిల్. పార్వతి డిస్కౌంటెడ్ ది బిల్ immediately with her bank at the rate of నేను చెప్పిన at the rate of ఎలా రాయాలో ఇంకెలా అండి, at the rate of 10% per annum, at the rate of 10% per annum on the due date Sunita dishonored the bill and the bank paid 30 rupees as noting charges. Pass the necessary journal entries. In the books of Parvati and Sunita. Parvati and Sunita and తెలుగు మీడియం వాళ్ళండి. తెలుగు మీడియం వాళ్ళు పార్వతి జనవరి 1, 2014 తేదీన పార్వతి జనవరి 1, 2014 తేదీన 14,000 రూపాయల విలువ గల సరుకులను 14,000 రూపాయల విలువ గల సరుకులను సునీతకు అమ్మింది. లేదా సునీతకు అమ్మి ఆమెపై ఆ మొత్తానికి 3 నెలల బిల్లును వ్రాసింది. పార్వతి ఆ బిల్లును అంగీకరించి పార్వతి కాదండి, సునీత ఆ బిల్లును అంగీకరించి పార్వతికి తిరిగి పంపినది. గడువు తేదీన ఆ బిల్లును వెంటనే పార్వతి సంవత్సరానికి 10% చొప్పున తన బ్యాంకులో డిస్కౌంట్ చేసింది. గడువు తేదీన సునీత ఆ బిల్లును
అనాదరించింది. గడువు తేదీన సునీత ఆ బిల్లును అనాదరించింది. బ్యాంకు 30 రూపాయలు ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించింది. బ్యాంకు 30 రూపాయల ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించింది. పార్వతి సునీత పుస్తకాలలో అవసరమైన చిట్టాపొద్దులు వ్రాయండి. పార్వతి సునీత పుస్తకాల్లో అవసరమైన చిట్టాపొద్దులు వ్రాయండి. అమ్మ మీకు ఇదమ్మా ప్రాబ్లం. ఓకే, ఇది మీరు ఇంటి దగ్గర చేయాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే డిజాయినర్లో థర్డ్ ప్రాబ్లం, థర్డ్ మోడల్ అండి. డిజాయినర్లో థర్డ్, when the bill endorsed in favor of creditor is dishonored. And రాసుకోండి. when the bill is endorsed, comma, the creditor becomes the endorsee and the drawer becomes endorser. Full stop. The endorsee will be the holder of the bill on the due date. He will present the bill to the drawee per payment on the due date. If the drawee fails to pay the amount of the bill, comma, he can claim the amount of bill along with noting charges, comma, if any incurred
if any incurred by him from the drawer ఇప్పుడు 2 కాలమ్స్ కింద గీయండి. ట్రాన్సాక్షన్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎన్ఆర్సి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది ఫాలోయింగ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎన్ఆర్సి. హెడ్డింగ్ పెట్టండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎన్ఆర్సి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎన్ఆర్సి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎన్ఆర్సి. Transaction journal entries in the books of NRC. Transaction in the books of NRC. When the bill is dishonored, when the bill is dishonored on the date of maturity, endorser account debtor to bills receivable account. Being the endorsed bill dishonored, when noting charges
when noting charges are paid by NRC NRC account debtor, NRC account debtor to cash account, to cash account, being noting charges, being noting charges paid on dishonor of endorsed bill, endorsed bill. అదండి ఎన్ఆర్సీ బుక్లో డిజాయిన్ అయినప్పుడు డ్యూ డేట్ బిల్ డిజాయిన్ అయితే ఎన్ఆర్సీ అకౌంట్ బిల్ సీసిబుల్ అకౌంట్ ఎన్ఆర్సీ బుక్స్లో. వెన్ ది నోటింగ్ ఛార్జెస్ ఆర్ పేడ్ బై ఎన్ఆర్సీ నోటింగ్ ఛార్జీలు చెల్లించినప్పుడు ఎన్ఆర్సీ అకౌంట్ డైరెక్ట్ క్యాష్ అకౌంట్, ఎన్ఆర్సీ అకౌంట్ డైరెక్ట్ క్యాష్ అకౌంట్. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు అండి, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎన్ఆర్ చేయబడిన బిల్లు అనాదరణ చెందినప్పుడు, ఎన్ఆర్ చేయబడిన బిల్లు అనాదరణ చెందినప్పుడు బిల్లుకర్త బిల్లును తన రుణదాతకు ఎండార్ చేసినప్పుడు రుణదాత ఎన్ఆర్సీ గాను బిల్లుకర్త ఎండార్సర్ గాను పిలువబడతారు. ఎన్ఆర్సీ బిల్లుదారు అవుతాడు. ఎన్ఆర్సీ బిల్లుదారు అవుతాడు. ఎన్ఆర్సీ గడువు తేదీన బిల్లు స్వీకర్తకు దాఖలు చేసి బిల్లు మొత్తం చెల్లించమని కోరుతాడు. ఒకవేళ బిల్లు స్వీకర్త బిల్లు మొత్తంను చెల్లించకపోతే ఆ బిల్లు అనాదరణ చెందినదిగా గుర్తించి అట్టి బిల్లును బిల్లుకర్త బ్రాకెట్లో ఎండార్సర్
బ్రాకెట్లో ఎండార్సర్కు వాపొచ్చేసి కామా బిల్లు మొత్తం ధృవీకరణ ఖర్చులతో కలిపి చెల్లించమని ఎండార్సి బిల్లుకర్తను ఆదేశిస్తాడు. అదండి. అంటే ఇదేంటి? ఎండార్ చెప్పిన బిల్లు అనాదరణ చెందినప్పుడు అండి, బిల్లును తన రుణదాతకు ఎండార్ చేయబడినప్పుడు, ఎండార్ చేయబడిన బిల్లు అనాదరించబడినప్పుడు బిల్లుకర్త తన రుణదాతకు ఎండార్ చేస్తాడు. బిల్లుకర్త చేసినప్పుడు ఎవరికైతే ఎండార్ చేస్తున్నామో వాడిని ఎండార్స్ అంటారని, ఎవరైతే ఎండార్ చేస్తున్నామో వాడిని ఎండార్సర్ అంటారని చెప్పుకోవడం జరిగిందని మనం. అప్పుడు ఎండార్సి బిల్లుదారు అవుతాడు, మనం ఆడికి బిల్లుని ఎండార్ చేసాం కనుక. అప్పుడు గడువు తేదీన ఎండార్సి ఏం చేస్తాడంటే బిల్లు స్వీకర్తకు బిల్లుని దాఖలు చేసి బిల్లు మొత్తం చెల్లించమని కోరుతాడు గడువు తేదీన. ఒకవేళ బిల్లు స్వీకర్త మొత్తం చెల్లించకపోతే, ఆ మొత్తాన్ని బిల్లు స్వీకర్త చెల్లించలేదండి, అంటే డ్రైవర్ చెల్లించకపోతే ఆ బిల్లు డిజార్న్ అయిందనమాట. అనాదరణ చెందినట్లుగా ఐడెంటిఫికేషన్ చేసి ఆ బిల్లుని బిల్లుకర్త అంటే ఎండార్సర్కి వాపొచ్చేయటం జరుగుతుంది. అప్పుడు బిల్లు మొత్తం ధృవీకరణ ఖర్చులతో చెల్లించమని ఎండార్సి బిల్లుకర్తను ఆదేశించడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఎండార్సి పుస్తకాల్లో చిట్టాబద్దులు అనమాట అండి. మీరు ఏం రాస్తారంటే వ్యవహారం అని రాస్తారు అమ్మా. ఎండార్సి పుస్తకాల్లో చిట్టాబద్దులను రాస్తారు, ఇక్కడ వ్యవహారం, ఇక్కడ ఎండార్సి పుస్తకాల్లో చిట్టాబద్దులు. ఎండార్సి అంటే రుణదాత పుస్తకాల్లో. వినాలి ముందర, మీరు తర్వాత రాసుకోండి. ఇక్కడ గడువు తేదీని బిల్లు అనాదరించబడినప్పుడు ఏంటంటే ఎండార్సర్ అకౌంట్ డెటార్, ఎండార్సర్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా, ఎండార్సర్ ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా అని రాయాలి. అనాదరణ పొందితే ఎండార్ చేయబడిన బిల్లు గడువు తేదీన అనాదరించబడినందున ధృవీకరణ ఖర్చులు ఎండార్సి చెల్లించినప్పుడు, రెండోది ధృవీకరణ ఖర్చులు ఎండార్సి చెల్లించినప్పుడు ఎండార్సర్ ఖాతా డేట్ నాది ఖాతా, ఎండార్ చేయబడిన బిల్లు అనాదరణ చెందడంతో ధృవీకరణ ఖర్చును చెల్లించినందున